క్రైస్తవులు మనం ఉండాలంటే ఖచ్చితంగా మన జీవితంలో వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానికి సో వాక్య ప్రాముఖ్యతలో ఇంత సత్యం దాగి ఉందన్నమాట. సో దేవుడే యెహోషువతో ఇచ్చిన 3 హెచ్చరికలు మనం విన్నాం. వాక్యమును బోధించక తప్పిపోకూడదు, వాక్యమును పాటించుటలో జాగ్రత్త పడాలి, వాక్యము దేవరాత్రము చెప్పండి, దేవరాత్రము. యెహోషువ 1:8 3 హెచ్చరికలు యెహోషువకి ఇచ్చాడు. అంటే దేవుడు తన వాక్యము ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నాడు మీరు అర్థం చేసుకోండి. దేవుడే తన వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడు, దేవుడే తన వాక్యానికి ప్రయాణం చేస్తున్నాడు, దేవుడే తన వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తున్నాడు. ఆ మాట చెప్పండి, ప్రథమ స్థానం. మీ పక్కన వాళ్ళు చేయించి దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఓకే, ఇంటికి తీసుకున్న 6 వచనాల్లో ఏమంటున్నాడు? వాక్యం ఎక్కడ ఉండాలి అంటున్నాడు చెప్పండి. రెండవది వాక్యము ఇంట్లో వాళ్ళకి మనము నేర్పాలి. సెల్ ఫోన్స్ ఎంతమంది చేయొద్దండి, ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఫ్రెండ్స్ సెల్ ఫోన్ రోజు ఒక వాక్యమైన ఫ్రెండ్స్ పంపించండి. హాయ్, తిన్నావా, ఏం డ్రెస్ వేసుకున్నావా, ఇద్దరు చాటింగ్ మానేసి వాక్యం పంపించండి. హృదయం లేని దాన్ని బట్టి ధ్యాస మాట్లాడు. నీ హృదయంలో వాక్యం నిండితే నీ నోరు. మన ఇంట్లో వాళ్ళకి నేర్పించాలి వాక్యం, మన స్నేహితులకు పంపించాలి వాక్యం, మన బంధువులకు పంపించాలి వాక్యం. సిస్టర్స్ షాపింగ్ మాల్కి వెళ్తారే, మీకు ఇష్టమైన షాపింగ్ మాల్స్ ఉంది కదా, వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తారు కదా, అమ్మా పండుగ ఆఫర్లు వచ్చినాయి రండి 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 అంటారు. ఆ నెంబర్లు కూడా మీరు సేవ చేసుకుని నేను ఇది చేస్తా సార్. మీకు ఒకసారి ఫోన్ చేసి సార్ ఐసిసి బ్యాంక్ చెప్పు, నాకు ఐసిసి బ్యాంక్ అకౌంట్ సార్, మీ క్రెడిట్ కార్డు ఉంది అవైలబుల్ ఉంది, ఆల్రెడీ వాడేదా, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను, మళ్ళా వద్దాను. లేదు సార్ ఈసారి మీకు ఎంతైనా సరే ఎందుకు లేదా ఆ ఫోన్ చేసిన నెంబర్ పెట్టుకున్నా, సేవ్ చేసుకున్నా. సార్ మీ పేరు వినోద్ ఉంది, వినోద్ ఐసిఐసిఐ. ఇక చూడండి, నెక్స్ట్ రోజు నుండి వాక్యం అవుతుందా. ఒక రోజు ఏం తెలుసా, ఆ వినోద్ అనేవాడు కౌంటర్కి వెళ్ళాడు. ఏదో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఇంట్లో. నేను పెట్టిన వాక్యం ఏం పెట్టింది తెలుసా, ఒకరి తల్లి ఎప్పుడు కనీసం ఒక 5-6 నెలలు వర్షం పంపిస్తున్నా చూస్తున్నాడు, ఏమైపోలేదు. కానీ ఒక్కరోజు 6 నెలల తర్వాత వాక్యం పట్టుకుంది. వాక్యం చూశాడు, చూసిన వెంటనే ఏమని పెట్టి తెలుసా, ఆమేన్. మీరు ఎలాగైతే ఆమేన్ అన్నారు, ఏంది ఇతను అని నేను వెంటనే ఆమేన్ అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అన్నా. 6 నెలల నుండి మీ పోస్టులు చూస్తుంటే నాకు కూడా దేవుని మీద విశ్వాసం కలిగింది. గుండెను హత్తుకుంది సార్. ఇప్పటికీ చర్చి కాదు,
నీ ఆహారం నేల మీద చాలా రోజుల తర్వాత అది నీకు. సో వాక్యాన్ని షేర్ చేయండి. పక్కన వాళ్ళు చేయించి ఫోన్లో పిచ్చి పిచ్చి చూడకపోవద్దని చెప్పు. వాక్యాన్ని సేవించు. వాక్యము ఏమై ఉందో కొన్ని విషయాలు మీ బైబిల్లో నెక్స్ట్ రేపు నేను చెప్తాను. వాక్యము దేనితో పోల్చబడిందో చాలా విషయాలు వస్తాయి రేపు, చాలా విషయాలు వస్తాయి. అప్పుడు దానిలో మీకు వచ్చేది వాక్యం విత్తనం అనేది కూడా వచ్చింది. విత్తన స్వభావం ఏంటి? ఎక్స్ప్రెషన్ చూడలే, గొయ్యలో పాదాలు మొక్కలేవు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చర్చని ఎడల విధానంగా వాక్యం దేంతో పోల్చిన భక్తులు చెప్తాను. కానీ ఇప్పుడు చెప్తే ఏం చేస్తుంది? షేర్ చేయండి. తర్వాత వాక్యం గురించి సో ఈ విధంగా మనం ఇక ముగిస్తున్నారు. ముగించబోతున్న మీకు ఏం మాట్లాడుకోవాలి? ఉప్పు లేదే, ఉప్పు లేదే, మంచి పర్సలు మొక్క పట్టలేదే, ఇంటి పట్టలేదే, ఫ్యాకల్టీ వాళ్ళు అయితే బాగా తింటున్నారు. ఫ్యాకల్టీకి ఏ ఫుడ్ పెడతారు మీకు అదే ఫుడ్ పెడతారు. మా నాన్న పెట్టే విషయంలో చూసే విషయంలో ఈజ్ ఫస్ట్ ప్లేస్. కొట్టండి చప్పటి. ఈ 30 రోజులు ప్రతిరోజు ఒకరు చూసుకోవాలి కదా మీరు, చూసుకో. కొంచెం అప్పుడప్పుడు కొంచెం మనస్పర్ధలు ఉంటాయి. ఏముంది అవి రాని అవి సన్నుముళ్ళు గొలుగుళ్ళు జీయమై పొద్దునే లేవట్లేదు, టాయిలెట్కి వెళ్ళి శుభ్రం చేయట్లేదు. ఆ కంప్లైంట్ కానీ పెట్టారు. చెప్పారు కదా భక్తి కానీ గొప్పతో ఏం చేశాడు? కుల్పీట్ ఎక్కాల్సిన వాడు ఆదివారం కంప్లైంట్ చేయబాకండి. సో మీ గదులు శుభ్రం చేసుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, వాక్యం మాట్లాడుకోండి. సో ఉదయం చెప్పిన ఫ్యాకల్టీ శామ్ డానియల్, రవికుమార్ ఫ్యాకల్టీ, శామ్ డానియల్ ఫ్యాకల్టీ వాళ్ళు టీచర్ సబ్జెక్టు మాట్లాడుకోండి. మీకేమో డౌట్లు ఉంటే ఆ డౌట్లు ఎవరైనా నేనైనా పెద్దన్న ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా ఏమైనా ఉంటే అందుకని ఫ్యాకల్టీ మా దగ్గర తీసుకొస్తాం. సో మాకు తెలియకపోతే నా దగ్గరికి చెప్పండి. నాకు అందరికీ పెద్ద బోస్ ఆయన ఎదురుకోండి. ఓకే, సో వాకింగ్ అంతేగాని ఒకరి గురించి ఒకళ్ళు నో, దట్ ఈస్ నాన్ సెన్స్. తర్వాత చెవికి వాక్యం దాని ఆత్మీయ అర్థం చెప్తారు. దాని ఆత్మీయ అర్థం చెప్తారు. చేతి కట్టుకోవాలంటే బైబిల్ పట్టుకుని తిరగండి. బైబిల్ పట్టుకుని తిరగడం అంటే సంకలాపం చూపించలేదు కదక్క. చేతులు కొట్టుకోవడం అంటే రోజు ఈ చేతులతో వాక్యాన్ని 1 అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయం, 4 అధ్యాయం, 10 అధ్యాయం, ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ఇలా ఇలా చేతులతో వేళ్లతో ఈ వాక్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇష్టాధికారంగా బైబిల్ని కళ్ళు లేకపోయినా మాట లేకపోయినా చదివినటువంటి కొంత భక్తులు ముందుకు తీసుకొస్తాను. ఇక మీకు ఏడుపే. అయ్యో కళ్ళుండి నోరుండి నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను. ఆమె సో క్లాస్ వరకు ప్రార్థన చేయండి. వాక్యం ఎక్కడ ఉండాలి? వస్తుందంటే ఏదో పెద్ద స్టిక్కర్ కట్టించుకుని తిరగబాకండి. ఏం చేయాలి? వాక్యం వస్తుందంటే నా వచ్చింది
ఆమె నీ తలంపులు, నీ ఆలోచనలు వాక్యం నుంచి లేచి నిలబడండి. విజయవంతమైన నాయకత్వాన్ని బైబిల్ ఆపాదించిన the biblical times a successful